సుందరో రామః సుందరే సుందరో కథాః సుందరే. హాయ్ అండి, అందరికీ నమస్కారము. అనుకోకుండా వచ్చిన అదృష్టం అని చెప్పాను కదండి, అది లాస్ట్లో కానీ మధ్యలో కానీ చెప్తాను. గోదావరి ప్రాణహిత సరస్వతి నదుల త్రివేణి సంగమ ప్రాంతమైన కాళేశ్వరంలో ఈ ఆలయం. సరస్వతి పురస్కారం అనేది సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సరస్వతి నది పండగ. సరస్వతి నదికి త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహిని మే 21 నుండి జూన్ 1 వరకు జరిగాయి కదండి. కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం జయశంకర భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో వెలిసిన ఆలయం. దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్య పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. శివుడు యముడి దేవాలయములు ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి గోదావరి, దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రము ప్రవహించింది. సాధారణంగా గర్భగుడిలో ఎన్ని శివలింగాలు ఉంటాయి? ఒకటే కదా. కానీ కాళేశ్వర ఆలయంలో 2 శివలింగాలు గర్భగుడిలో పూజలు అందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది అంటే శివుడు, మరొకటేమో కాళేశ్వరునిది అంటే యముడు. ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఎక్కడా కనిపించదేమో. స్థల పురాణం విశిష్టత. నాకు అదృష్టం ఎలా వచ్చింది అంటే, ఒక అక్క వచ్చి అడిగింది కాళేశ్వరంలో సేవకు వెళ్తావని. ఆ మరుసటి రోజే పయనం చేశాము. ఇంట్లో పూజలు చేయడం సహజమే, కానీ భగవంతుడి దగ్గర సేవ చేయడం ఎంతో అద్భుతంగా అనిపించింది. శివుడికి యముడికి అభిషేకం కూడా చేశాము. పంతులు మాకు కూడా అర్చన కూడా చేశారు, మా గోత్రనామాలతో సహా. జగదేకమాతః 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 స్థల పురాణం విశిష్టత. గర్భగుడిలో 2 శివలింగాలు ఉండడం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పని లేకుండా పోయిందంట.
అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా మమ్మల్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడంట. ముక్తేశ్వరుని చూసి యముణ్ణి దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని, వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడంట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు. ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో 2 రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. స్మరణం సర్వపాపప్రణాశనం. వందే సరస్వతీం నమస్తే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి. నాదకారభైరవం భజే. రత్నమాలికాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం. భక్తులకు వరములనిస్తావంట గౌరమ్మ గంగమ్మ ముద్దుల పతివయ్యా నంది వాహనమున్నా నాగవనా నీవు జ్యోతిర్లింగమయ్యి వెలసి ఉన్నావంట కోరిన కోరి కోరి నిన్ను గొడవ మల్లనా నీ సన్నిధికి వచ్చినాము మల్లనా. మల్లన్న మల్లన్న మల్లనా నీకు కోటి కోటి దండాలే మల్లనా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.